హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఒక డిస్కషన్ వచ్చింది. అనిమల్స్ మేయడం లేదు, ఏం చేయాలి అనేది పాయింట్. సో ఫార్మర్ మాటల్లోనే వినండి. హలో ఫ్రెండ్స్, ఈ పొట్టేలు పిల్లలు మేత తక్కువగా తింటున్నాయి, వీక్ అవుతున్నాయి. ఎవరైనా తెలిసిన వారు ఉంటే మెడిసిన్ చెప్పగలరు. నేను ఇంతకు ముందు వాడిన మెడిసిన్ ట్రిబ్యూట్, మెలాక్సికమ్, అవిలిన్ వాడినాను. ఏం మేలు లేదు. మెడిసిన్ అంటే చెప్పగలరు. ఇది వాడారు ట్రైబెట్, రిలాక్స్ అది లేదు, దేనికోసం వాడారు? మేత మేయకపోతే ఎవరన్నా ఇవ్వటానికి దాపిస్తారు, లేదంటే మనం డివార్మింగ్ ఎప్పుడు చేసామని చెప్పి డివార్మింగ్ చేస్తారు. ఇలాంటివి చేస్తాం కానీ ఇంజక్షన్లు ఎందుకు చేసినారు? జ్వరం వచ్చిందా? సార్ జ్వరము ఉండింది. జ్వరం ఇంకా 103.4, 5 అట్లున్నాయి సార్. ఇప్పుడు కానీ జ్వరము మేత కూడా మేయట్లేదు సార్. లివర్ కాపమంటారా? కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకోవడం. 3 నార్మల్, ఎండాకాలం కాబట్టి ఒక 5 పాయింట్లు ఎక్కువ కనిపించవచ్చు. డివార్మింగ్ ఎప్పుడు చేశారు? దానికోసం ఇంజక్షన్ వేయాల్సిన అవసరం లేదు. 104 దాటి అప్పుడు మేత 103.5 మేక అంటే ఇప్పుడు ఎండాకాలం ఎప్పుడు మేయలేదు. ఇప్పుడు మేయడం లేదా అంటే ఇప్పుడు పొద్దున్నే కాబట్టి ఎట్లా మీరు బయటికి నిన్న మేయలేదా? ఏ టైంలో మేయలేదు? మీరు డివార్మింగ్ ఎప్పుడు చేశారు? ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి లెక్కలు పెట్టుకోవాలి. నేను ఎప్పుడు డివార్మింగ్ చేశా, ఏంటి పరిస్థితి, ఎందుకు తినడం లేదు, ఏమైంది, రాత్రి ఏం మేపాను నేను, అంతా ఎక్కడ తీసుకెళ్లి మేపాము, అక్కడేమన్నా వాళ్ళు మందు కొట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా, తప్పు ఎక్కడుంది అనేది మనం కనిపెడితేనే సక్సెస్, కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకోగలం. సో మీరు ప్రతి ఒక్కటి కౌంట్ అనేది ఉండాలండి, లేదంటే ఇబ్బంది పడతారు. మనం డివార్మింగ్ ఎప్పుడు చేసాం, వ్యాక్సిన్స్ ఏమేమి వేసాము, నిన్న ఏం మేపాము, ఎందుకు సడన్ గా మేత మేయడం ఆపేసాయి. ఓకే, టెంపరేచర్ చెక్ చేస్తారు, వెరీ గుడ్. కానీ టెంపరేచర్ ఈ ఎండాకాలం కాబట్టి ఒక 1 డిగ్రీ, ½ డిగ్రీ నార్మలే. సో మెయిన్ గా మనము అటాక్ చేయాల్సింది ఏదో మేతలో ఏదైనా తేడా జరిగిందేమో, ఏదన్నా తినకూడదు తినేసాయేమో అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ట్రీట్మెంట్ పరంగా చేసుకోవాలి. దానికి ఏముంది, సింపుల్ గా లివటానికి ఒక 20 ml ఆపిచ్చేస్తే సెట్ అయిపోతాయి. వెంటనే చేయాలి. రేపు ఈ రోజు పొద్దున్న నుంచి మేస్తున్నది, మధ్యాహ్నం నుంచి ఎందుకు మేయడం లేదు? మధ్యాహ్నానికి ఏమైనా జ్వరం వచ్చిందా, లేదా ఏదైనా తినేసి ఇబ్బంది పడుతుందా, కూర్చుంటూ లేస్తూ అనిమల్స్ ఉన్నాయా, ఇలా మనం ట్రాక్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే దీంట్లో మనం ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవాలి.